వెనకబడ్డ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే అదనపు ప్రోత్సాహకాలు. ఎన్ఐపిబి సమావేశంలో చంద్రబాబు రాష్ట్రమంతా సమానంగా అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆ దిశగా పారిశ్రామిక అభివృద్ధిని సాధించేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. వెలగపూడి సచివాలయం గురువారం ఆయన అధ్యక్షత రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే హెడ్ కానిస్టేబుల్ మదన్ ఆరోపణలపై పోలీస్ శాఖ విచారణ. సిట్ అధికారులను కొట్టాడని సిట్ అధికారులు కొట్టారని డీజీపీకి ఆయన లేక దీని వెనక కుట్రదాగుందన్న అధికారులు నిగ్గుదేల్చే బాధ్యత ఐజీ ఆకే రవికృష్ణ. కొంచెం కూడా వీళ్ళకి ఆగదు. షుగర్ వచ్చిన వాళ్ళకి టాయిలెట్ ఆగదు, వీళ్ళకి వార్త ఆగదు. ఇప్పుడు విచారణను పక్కన రాసినప్పుడు విచారణలో తేలాక అది కుట్ర అని చెప్పచ్చు కదా. ముందే దీని వెనక కుట్రదాగుందంటున్న అధికారులు అందుకని నిగ్గు తేల్చే బాధ్యత ఆకే రవికృష్ణ కంటే అదే వీళ్ళు రాసిన వార్తనే ఆయన రేపు నివేదిక ఇస్తాడు. అప్పుడు ఇంకా దాని మీద శాంటిటీ ఏముంటుంది ప్రాక్టికల్గా? కొంచెం ఆగచ్చు కదా. కట్టర్ కార్యకర్తల తరహాలో బిహేవ్ చేస్తే అది తెలుగుదేశానికి నష్టం అన్న బుద్ధి కూడా వీళ్ళకి ఉండట్లేదు. ఇది దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.